ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ 2 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటే టీడీపీ 10 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రశేఖర్ వైసీపీకి విజయాన్ని అందించారు. 5200 ఓట్ల మెజార్టీతో ఆయన వైసీపీకి విజయాన్ని అందించారు. గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 24890 ఓట్ల మెజార్టీతో రవికుమార్ గెలిచారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి వైసీపీకి విజయాన్ని అందించారు. 2456 ఓట్ల మెజార్టీని శివప్రసాద్ రెడ్డి సాధించారు. మాలకొండయ్య చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 20984 ఓట్ల మెజార్టీని టీడీపీకి అందించారు. ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 24013 ఓట్ల మెజార్టీతో ఆయన అసెంబ్లీలోకి వెళ్తున్నారు. విజయ్ కుమార్ సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. విజయ్ కుమార్ మెజారిటీ 30385 ఓట్ల మెజార్టీతో ఆయన విజయాన్ని సాధించారు. మరిన్ని నియోజకవర్గాల వివరాలు కూడా మనం చూద్దాం. బాల వీరాంజనేయ స్వామి కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 24756 ఓట్లతో ఆయన విజయాన్ని సాధించారు. ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 14604 ఓట్ల మెజార్టీతో ఉగ్ర నరసింహారెడ్డి గెలిచారు. ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. నాగేశ్వరరావు మెజార్టీ 18558. ముతుముల అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. చాలా స్వల్ప మెజార్టీతో ఆయన బయటపడ్డారు. కేవలం 973 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 34026 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. నారాయణ రెడ్డి మార్కాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 13979 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 30948 ఓట్ల మెజార్టీతో. రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 7576 ఓట్ల మెజార్టీతో. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 54583 ఓట్ల మెజార్టీతో టీడీపీ